సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామంలో కేవీజీబీ హాస్టల్లోని శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర్ రాజనరసింహ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, తాటిపల్లి సర్పంచ్ మరియు సీనియర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ దామోదర రాజా నరసింహ గారికి ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరఫున స్వాగతం సుస్వాగతం. జిల్లా రథసారథులు శ్రీమతి వల్లూరి కాంతి మేడం గారు, ఆర్డీఓ గారు, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ వెంకటేశ్వర్లు గారు, మున్పల్లి మండల విద్యాధికారి శ్రీ దశరథ్ గారు, మండల ఎంపీపీ శ్రీమతి గౌడిగామ శైలజ గారు, ఈఈ శ్రీనివాస్ రెడ్డి గారు, జెడ్పీటీసీ శ్రీమతి పైదర మీనాక్షి గారు, గ్రామ ఎంపీడీసీ శ్రీమతి స్వప్న గారు, చెల్మెడ ఎంపీడీసీ గారు, ప్యాక్ చైర్మన్ శ్రీ దుర్గయ్య గారు, మండల తహసీల్దార్ గారు, తర్వాత ఫిరంల మొగలమ్మ గారు, అజ్జిపల్లి సంజీవరెడ్డి గారు, గౌరవ మాజీ మునిపల్లి మండల ఎంపీపీ శ్రీ రామిరెడ్డి గారు, గౌరవ మాజీ గ్రామ రథసారథి శ్రీ పి అంజిరెడ్డి గారు, గ్రామ పెద్దలు, గ్రామానికి మార్గదర్శకులు గౌరవ శ్రీ వెంకట లక్ష్మారెడ్డి గారు, కేజీబీవీ ప్రత్యేకాధికారిని శ్రీమతి కవిత గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎంపీటీసీలు మరియు ఎంపీటీసీలు, పంచాయతీ శాఖ వారు మరియు సిఓ గారు, పిల్లోడి సతీష్ గారు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా యువకులు, పేరు పేరున ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరఫున స్వాగతం. మా పాఠశాల తరఫున పదోతరగతి అమ్మాయి వైశాలి తన
వేదికను అలంకరించిన గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి మరియు జిల్లా విద్యాధికారి ఎస్ఓ మేడం గారికి, వెంకటేశ్వర్ సార్ గారికి, ఎస్ఓ మేడం గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మాలాంటి ఎందరో అనాథ బాలికలు బుద్ధులను నేర్పించి సమాజంలో వారికి ఎంతో మంచి బుద్ధులను ఇస్తున్నాయి. మరియు ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర్ రాజ నరసింహ గారు మా పాఠశాలకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా సంతోషాన్ని మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. కావున మేము 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎంతో చక్కగా ఇక్కడ చదువుకున్నాం. మాకు ఇక్కడ స్టడీ బి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇక్కడ ఇంటర్మీడియట్ తరగతులకు ఇంకా ఇక్కడనే చదువుకోవాలని కోరుకుంటున్నాం. మాకు స్టడీ బాగానే ఉంది. ధన్యవాదాలు. అలా పక్క చెప్తా దండం పెడతారు అన్ని చేయాలి మీరు పెట్టాలి పిల్లలు చూడాలి చాలా ఉంటుంది కదా. నభోవీధి అంటే అన్నట్టుగా కస్తూర్బా పాఠశాల కాంగ్రెస్ హయాంలో మేము ఇక్కడికి వచ్చాము. మళ్ళీ సార్ కస్తూర్బా కష్టాలని ప్రతి ఒక్క వార్తాపత్రికలు వచ్చారు కానీ ఆ కన్నీటిని చూడడానికి ఎవరు రాలేరు. ఇప్పుడు మంత్రివర్యులు వచ్చి మా కన్నీళ్ళు దూడుస్తారని మేము ఆశిస్తూ
కష్టాలు ఏమున్నాయని అందరూ అనుకుంటుండొచ్చు, కానీ సార్ గారికి తెలుసు. మా కన్నీళ్ళు చూడడానికే వచ్చారని మేము అనుకుంటున్నాము. సార్ మా పాఠశాల తరఫున మరొకసారి మా హృదయపూర్వక స్వాగత సుమాంజలు. ఇది మా కస్తూర్బా టీచర్స్ చాలా వర్క్ చేస్తాం మేము. కానీ మా కష్టాలు తొందరలో తీరుస్తారని మంత్రి గారు మాకు ఒక చిన్న చాలా ప్రాబ్లమ్స్ చెప్పండి సార్, ఒక్క మాట సార్, ఒక్క మాట.